మళ్ళీ ఇప్పుడు కాపుల్ని కెలకాలి, కాపుల్ని లాగాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దానికి ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ మధ్య నిట్ట నిలువున చీలిక రావాలి. 2014 నుంచి 2019 మధ్యలో ఏం జరిగిందో ఫస్ట్ ఈ ముగ్గురిని విడగొట్టాలి. బీజేపీ, జనసేన, టీడీపీ. నెక్స్ట్ ఇప్పుడేం జరగాలి? ఇప్పుడు కూడా అదే జరగాలి. ఫస్ట్ వీళ్ళ మధ్య స్లోగా పాయిజన్ ఎక్కించాలి. స్లో పాయిజన్ అంటారు కదా, స్లో పాయిజన్ ఎక్కించాలి. అది కాస్త అది ఆ పాయిజన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండగానే ఇలాంటి ఉద్యమాలు ఒకటి పుట్టాలి. దీనికి కొంతమంది ప్రభావితం అయిపోయి జెండాలు పట్టుకొని రాష్ట్రం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు, భవిష్యత్తు లేదు, నా వాడేంటని లేదు, ఎంతవరకు పెన్షన్లు వస్తాయో లేదంటే ప్రభుత్వ పథకాలు వస్తాయో వాటిని తిందామా, జెండాలు పట్టుకొని ఉరుకుదామా, కాసేపు పరుగులు పెడదామా, మళ్ళీ వచ్చి కూర్చుందామా. నిజంగా ఆంధ్రప్రదేశ్ స్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ ఒక్క సునీల్ కుమార్ మాట్లాడిన ఈ మాటకి ఇంత ఆగ్రహంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ నిజంగా ఒక్కసారి స్టేట్లో ఉండి స్టేట్ మనిషిగా రేపు నా భవిష్యత్ ఏంటి, నా రాష్ట్రం ఏంటి, పక్కనున్న తెలంగాణ ఎలా ఉంది, ఇటు ఉన్న తమిళనాడు ఎలా ఉంది, కర్ణాటక ఎలా ఉంది, మహారాష్ట్ర ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఎలా డెవలప్ అయి ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి అనేది ఏమాత్రం కూడా సోయ లేకుండా ప్రజలు మారిపోయేలాంటి పరిస్థితులు మళ్ళీ మొదలవుతున్నాయి. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలలో పెడుతున్న చిచ్చు, కులాల మధ్య పెడుతున్న చిచ్చు రేపు ప్రాంతాల మధ్య కూడా మళ్ళీ రగిల్చే అవకాశాలు ఉంటాయి.